పిఎన్జే భక్తి ఛానల్కు స్వాగతం. నవంబర్ 5వ తేదీ సాయంత్రం 6 గంటలకు యోగుల పర్వతంపై కార్తీక దీపం వెలిగిస్తున్నట్లు ఏకవీర సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రతాప్ స్వామి తెలిపారు. ఈ రోజు కార్తీక దీపం అవసరమైన పూజా సామగ్రిని పర్వతంపైకి తీసుకెళ్లారు. రామచంద్రాపురం మండలంలోని యోగుల పర్వతంపై నవంబర్ 5 సాయంత్రం 6 గంటలకు కార్తీక దీపం వెలిగిస్తున్నట్లు ప్రతాప్ స్వామి తెలిపారు. తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి, నగిరి, చంద్రగిరి ఇలా 30 కిలోమీటర్లు కనిపించేలా కార్తీక దీపం ఉంటుందన్నారు. ఈ కార్తీక దీపంలో 1503 కేజీల ఆవు నెయ్యి, 2000 మీటర్ల ఒత్తి వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆదివారం కార్తీక దీపం కొరకు ఆవు నెయ్యి, వత్తి, పూజా సామగ్రిని భక్తులు భక్తి శ్రద్ధలతో యోగుల పర్వతం పైకి తీసుకుని వెళ్లారు. నవంబర్ 5వ తేదీ ఉదయం నుండి రాత్రి వరకు యోగుల పర్వతం పైకి వచ్చే భక్తులకు అన్నదాన వితరణ ఉంటుందన్నారు. ఓం నమ శివాయ. కార్తీక మాసం సందర్భంగా నవంబర్ 5 బుధవారం కార్తీక పౌర్ణమి రోజున యోగుల పర్వతం నందు కార్తీక మహోదీపోత్సవం సాయంత్రం 6 గంటలకు నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని ఈసారి 7వసారి చేస్తున్నాము. ఈ కార్యక్రమం కార్తీక పౌర్ణమి రోజు ఉదయం నుంచి శివుడుకు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, నాగులకు, విఘ్నేశుడుకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు ఉంటాయి. అదేవిధంగా శ్రీవారి స్వయంభూ పాదాలకు కూడా పూజలు జరుగుతాయి. భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్నదానము, అదేవిధంగా త్రాగునీరు అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఈ మహాదీపోత్సవం దాదాపు 6 అడుగుల రాగి కొప్పరితో పాటు అందులో 1503 కేజీల నెయ్యి, 2000 మీటర్ల ఒత్తుతో ఈ మహాదీపోత్సవం నిర్వహిస్తున్నాము. భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ శివుడు ఆశీస్సులు అందుకొని కోరుకుంటున్నాము.